అనుగ్రహం మేరకే వాసుకి ఉన్నాడు. ఆ వాసుకి తపస్సు చేసి శంకరుణ్ణి అడిగాడు, శివ నన్ను మీరు ఆభరణంగా స్వీకరించండి అని అడిగాడు. అంతటి మహాసర్పమైనటువంటి వాసుకిని ఆభరణంగా స్వీకరించాడు. అవన్నీ అద్భుతమైనటువంటి సర్పాలు. ఆ సర్పములన్నీ ఆయనకి ఆభరణములై ఉంటాయి. అలాగే ఆదిశేషుడు కూడా ఆయనకి ఆభరణం. ఒకానొకప్పుడు శంకరుడు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో అజపతాండవం చేశారు. అజపతాండవము అంటే జపంతో సంబంధం లేకుండా సోహం ఊపిరి తీసి విడిచిపెడుతున్న దాని మీద దృష్టి పెడతారు. శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకుని అంతర్ముఖత్వంతో ఉన్నాడు. లోపల పరమశివుడు తాండవం చేస్తున్నాడు. ఆ తాండవాన్ని చూస్తున్నాడు శ్రీమన్నారాయణుడు, పరమానందాన్ని పొందాడు. ఆ శంకరుడి యొక్క తాండవం చూస్తూ ఆనందం పొందేసినటువంటి నారాయణుడు పొంగిపోతే బాగా బరువైపోయినట్టు